చందనానికి సంబంధించి దేశంలో ఏ మూలకైనా సరే ఎర్రచందనం దొరికేటటువంటిది మన అడవుల దగ్గర మాత్రమే. మన శేషాచలం అడవులు, ఈ సర్వమంగళం అడవులు కర్ణాటక, ఆంధ్ర, తమిళనాడు బోర్డర్స్లో ఉన్నటువంటి అడవుల్లోనే దొరుకుతాయి. ఈ ఎర్రచందనాన్ని మొదటి నుంచి ఓన్ చేసుకుంటుంది మనమే. ఇదివరకు అసలు వీరప్పన్ అనేవాడు తమిళనాడు స్మగ్లరు అట్టించి వెళ్తుంటాయి, ఇట్టించి వెళ్తుంటాయి. అయితే దాన్ని లీడ్ చేయడం, మనం చేయడం ప్రారంభించింది పవన్ కళ్యాణ్ వచ్చాక. ఇప్పుడు దేశంలో ఎక్కడ ఎర్రచందనం దొరికినా మొత్తం శేషాచలం అడవులు కాదు, ఆ టోటల్ సర్వమంగళం అడవులని ఇదని తమిళనాడు ఇవన్నీ కలిపితే కర్ణాటక, తమిళనాడు, ఆంధ్ర బోర్డర్స్ 3 ఏరియాలు నడిపించిందంతా ఒకప్పుడు తమిళనాడు నుంచి. ఆ తర్వాత కాలంలో ఇట్టించి కూడా నడుపుతుంది. ఇప్పుడు దేశంలో ఎక్కడ ఇవి దొరికిన ఎర్రచందనం అవి ఆంధ్రాకి తీసుకొచ్చేటటువంటి దిశగా అడుగులు వేశారు పవన్ కళ్యాణ్. ఇప్పుడు అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ పోలీసులు గుజరాత్లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. 10 కోట్ల విలువైన ఎర్రచందనం స్వాధీనం చేసుకున్నారు. శేషాచలం నుంచి తరలించినటువంటి వాటిని ఐడెంటిఫై చేయమని చెప్పి పవన్ కళ్యాణ్ ఆదేశించడంతో ఇది సాధ్యమైంది. 10 కోట్ల విలువైన 5 టన్నుల ఎర్రచందనం దొంగల్ని స్వాధీనం చేసుకున్నారు. స్మగ్లర్లు రాజస్థాన్ నుంచి నేపాల్ మీదుగా చైనాకి తరలించేందుకు ఈ సరుకుని గోడాముల్లో నిల్వ చేస్తే ఏపీ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. 3 కింగ్ పిన్లను అరెస్ట్ చేశారు. ఏపీ నిఘా విభాగం సహకారంతో ఎర్రచందనం స్మగ్లింగ్ నిరోధక టాస్క్ ఫోర్స్ ఈ ఆపరేషన్ చేపట్టింది. అన్నమయ్య జిల్లా మదనపల్లె వాసి రాంప్రసాద్ రాజు, ఒడివీడు వాసి పులి రవిశంకర్ ఎర్రచందనం స్మగ్లర్లు. వీళ్ళిద్దరూ 3 నెలల కింద గుజరాత్కి భారీ ఎత్తున ఎర్రచందనం తరలించినట్టు పోలీసులకు సమాచారం అందింది. పోలీసులు వాళ్ళని అదుపులో తీసుకుని విచారిస్తే గుజరాత్లో ఉత్తమ్ కుమార్, నందకిషోర్ సోని, జోషి హన్సరాజ్, ఠాకూర్, పరేష్ జీలకు విక్రయించినట్టు వాంగ్మూలం ఇచ్చారు. ఆ సమాచారం ఆధారంగా పోలీసులు గుజరాత్కి వెళ్లారు. పటాన్ జిల్లాలోని గోదాములో ఉన్న ఈ సరుకు ఉన్నట్టు గుర్తించారు. గుజరాత్ పోలీసులు సహకారం తీసుకుని ఆ గోదాముల మీద దాడులు చేశారు. నందకిషోర్ సోని, జోషి, హన్సరాజ్, ఠాకూర్, పరేష్ జీల్ని అరెస్ట్ చేశారు. అక్కడ న్యాయస్థానంలో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ మీద తిరుపతి తీసుకొస్తున్నారు. RSATF DSP షరీఫ్ నేతృత్వంలోని బృందాలు ఈ దాడులు నిర్వహించారు. అంటే 3 నెలలంటే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 3 నెలల తర్వాత అప్పుడు పవన్ కళ్యాణ్ సమీక్షించినప్పుడు ఇట్లా జరిగిందని చెప్పినప్పుడు మీరు ఎట్లయినా సరే అయ్యి తండి, దేశంలో ఏ మూలకెళ్ళినవి అన్ని పట్టురండి అన్నారు. అందులో భాగంగా ఈ ఆపరేషను పవన్ ఆదేశాలతో ఎర్రచందనం అన్నటువంటి దాని మీద సీరియస్ ఎఫర్ట్ అయితే నడుస్తుంది.